రోబోలంటే మరమనుషులే అనే అభిప్రాయం మార్చుకోవాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి. మనిషి తనలాంటి మరో మనిషిని తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది ప్రస్తుతం ఆధునిక అద్భుతమైన రోబోల కథ. ఆధునిక మనుషులుగా అవతారమెత్తుతున్న యంత్రాల గాథ. అంటే నిన్నటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన టెర్మినేటర్లు, అవతార్లు, చిట్టి రోబోలు ఇప్పుడు మనలాంటి మనుషులుగానే మరిపించబోతున్నాయన్నమాట. హ్యూమనాయిడ్, జమనాయిడ్ ఇలా పేరు ఏదైతేనేం సమస్త రంగాల్ని శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. మనలానే మాయ చేసే యంత్రరూపాలు నింగినేల మాది అంటూ ఇప్పటికే అంతరిక్ష కేంద్రాలను చేరాయి. మరణమెరగని మేధ కోసం మనిషి సాగిస్తున్న అన్వేషణకు ఆలంబనగా నిలవబోతున్నాయి. అసలేమిటి హ్యూమనాయిడ్ విప్లవం? 21వ శతాబ్దిలో అది తీసుకుని రాబోతున్న మార్పులేమిటి? ఆలస్యమెందుకు, చూద్దాం పదండి ఆ వివరాలు. మనిషి కాని మనిషి, మరణం లేని మనిషి, మనిషి నిజంగానే మనిషి అయిపోతాడా? అవసరానికో రోబో రాక చెబుతున్నదేమిటి? చిట్టి రోబోలు మనసు మేధతో స్పందిస్తే ఇదంతా ఇంకెంత మాత్రం సైంటిఫిక్ ఫిక్షన్ కథా వస్తువు కాదు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వెండి తెరపై మాత్రమే చూపించే వింత అంతకంటే కాదు. ఇది ఇటీవల చైనాలో అభివృద్ధి చేసిన ఇంటరాక్టివ్ హ్యూమనాయిడ్ జియా. మనిషిని అతి దగ్గరగా పోలి ఉండే అత్యాధునిక హంగులతో శాస్త్రవేత్తలు జియాను తీర్చిదిద్దారు. అత్యంత విధేయతతో చెప్పిన పని చెప్పినట్లు చేసేలా రూపకల్పన చేశారు. ఇది ఎదుటివారితో మాట కలపగలదు, సహజమైన ముఖ కవళికలతో సమాధానాలు ఇవ్వగలదు. అది చాలా గౌరవంగా. అంతేకాదు, ఎవరైనా ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే తక్షణం పసిగట్టి వద్దని హెచ్చరిస్తుంది. తర్వాతి దశలో నవ్వు, కన్నీళ్లకు సంబంధించిన స్పందనలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోల్లోనే అత్యంత ఆదరణ పొందుతోన్న పెప్పర్ ఇది. మనిషి ఆకృతి పోలి ఉండే ఈ రోబో మన హావభావాలను గుర్తించి అనుగుణంగా నడుచుకుంటుంది. ఇంటిని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది. అలసి ఇంటికి రాగానే పలకరించి సేద తీర్చుతుంది. బాధలో ఉంటే నవ్విస్తుంది. పిల్లల్లో కలిసిపోతుంది. ఆటపాటల్లో ప్రోత్సాహమిస్తుంది. సంతోషాల్ని వేడుక చేస్తుంది. ఒకటేమిటి, పెప్పర్ మన చెంత ఉంటే ఆ సందడే వేరు. పెప్పర్ కు ఏమాత్రం తీసిపోదు నాబో. యూరోపియన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో నాబోని ఆవిష్కరించారు. ఇది ఏ పనైనా సొంతగా చేయగలదు. ఈ అమ్మడి ప్రత్యేకత గుర్తించే టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంక్ క్లర్క్ గా నియమించేశారు. అక్కడ కరెన్సీ మారకానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా నావో దగ్గరికి వెళితే సరిపోతుంది. ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ భాషల్లో మారక విలువలు చకచకా చెప్పేస్తుంది. అదే టోకియోలోని మిత్సుకోషి నిహోంబాషి డిపార్ట్మెంటల్ స్టోర్ కు వెళితే స్వాగతమంటూ పలకరిస్తుంది మరో హ్యూమనాయిడ్. అంతేనా, ఖాతాదారులకు భవనంలోని అన్ని అంతస్తులకు సంబంధించి దారి చూపిస్తుంది. ఈ మర ముద్దుగుమ్మ పేరు ఐకో చిచిరా.
ఈ ఇద్దరిలో ఎవరు మనిషి ఎవరు మరమనిషి? ఇప్పుడు చూస్తున్నది ప్రొఫెసర్ హెన్రిక్ షెర్ఫీ. అచ్చం మనిషిని పోలిన మరమనిషి తయారీనే పనిగా పెట్టుకున్నాడు. మనుషుల్ని అర్థం చేసుకోవడం అనే లక్ష్యం సాధనలో భాగంగా ముందు మరమనుషులతో మొదలుపెట్టాడు ఈ పెద్దాయన. ఫలితం మనిషిలానే మైమరపించే జెమినాయిడ్లు. చూపు, నవ్వు, స్పందనలు, మాటలు అన్నీ అచ్చం మనిషిలానే ఉంటాయి. వాటిలో ఒక రకంగా మనిషి ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ లక్షణాలన్నీ జెమినాయిడ్లో ప్రవేశపెట్టారు. అక్కడితో సంతృప్తి చెందక తన ప్రతిరూపాన్నే ఇలా మరమనిషితో ఆవిష్కరించాడా ప్రొఫెసర్. ఇవే కాదు, ఒక హోటల్ మొత్తం మీద 99% రోబోలే పనివాళ్లుగా ఉంటే నమ్మశక్యంగాని ఆ ఊహను నిజం చేసే పనిలో ఉంది జపాన్కు చెందిన హెన్నా సంస్థ. అక్కడకు వెళ్లగానే స్వాగతం పలికేది రోబోలు, సామాను మోసేది రిసెప్షన్ కూడా రోబోనే, గదులు శుభ్రం చేయడం అన్నీ మనిషి కాని మనుషులే చూసుకుంటాయి. ఫ్రాన్స్ పరిశోధకులు అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములకు సహాయకారిగా సేవలందించేందుకు న్యావ్ హ్యూమనాయిడ్ రోబోట్ 2 రూపొందించారు. అందులో విజ్ఞాన మార్పిడి లక్ష్యంగా మానవ సైగలు, వాయిస్ కమాండ్ తదితర అంశాలు గుర్తుంచుకునేలా ఆటోబయోగ్రఫికల్ మెమొరీని అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో 6 నెలలకొకసారి వ్యోమగాముల బృందం మారే క్రమంలో వారి స్థానంలో వచ్చే మరో బృందానికి స్పేస్ సెంటర్లో జరిగిన సంఘటనలను వివరించడంలోనూ ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో న్యావ్ హ్యూమనాయిడ్ చేదోడు వాదోడుగా ఉంటుంది. అట్లాస్ అన్ప్లగ్డ్ గా పిలువబడుతోన్న ఈ అడ్వెంచర్ రోబోట్ ను బోస్టన్ డైనమిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ హై మొబిలిటీ హ్యూమనాయిడ్ రోబోట్ మనుషులు చేరుకోలేని కొండలు, దట్టమైన ప్రదేశాలకు కూడా చేరుకోగలదు. హోండా సంస్థ అభివృద్ధి చేసిన అసిమో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో నడవగలదు. అచ్చం మనిషిలానే పనిచేయగలదు. పూర్తిస్థాయి హ్యూమనాయిడ్ రోబోట్ ప్లాట్ఫామ్తో డిజైన్ చేసిన పాపీ రోబోట్ ని రియల్ వరల్డ్ పరిశోధనల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇదే తరహాలో మనిషిలానే నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ తో పాటు వాయిస్ రికగ్నిషన్ సాంకేతికతతో కింద రోబోట్, రోమియో, HRP-4 హ్యూమనాయిడ్ రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. వీటిల్లో రోమియో వృద్ధులకు సహాయపడడంలో, HRP-4 మెదడు స్పందనలకు అనుగుణంగా స్పందించడంలో దిట్టలు. ఇలా హ్యూమనాయిడ్ రోబోలు సందడి చేయని రంగం లేదు. ఇప్పుడివి బోధన రంగంలోకి వచ్చేస్తున్నాయి. జపాన్లోని టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు ఈ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్టర్ రోబో సాయాను రూపొందించారు. అచ్చం మనిషిని పోలి ఉండే ఈ సాయా టీచర్ చిరునవ్వుతో పలకరిస్తుంది, హాజరు తీసుకుంటుంది, అల్లరి చేస్తుంటే సైలెన్స్ ప్లీజ్ అంటూ మందలిస్తుంది. మనిషిలానే హావభావాలు, ముఖ కవళికలు ప్రదర్శించడం ఈ రోబో టీచర్ ప్రత్యేకత. ఆశ్చర్యం, భయం, అయిష్టం, కోపం, సంతోషం, విచారం లాంటి భావాలను సాయా ప్రదర్శించగలదు. ఇటీవలే బెల్జియం సంస్థ జోరా బోట్స్ హ్యూమనాయిడ్లకు సంబంధించి కొత్త సాంకేతికత తీసుకొనొచ్చింది. జోరా అప్లికేషన్ హ్యూమనాయిడ్ రోబోలకు కొత్త జీవం పోసే క్రమంలో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి సాఫ్ట్వేర్. అదే కాక హ్యూమనాయిడ్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు హ్యూమనాయిడ్ ఒలింపిక్స్ ను నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు ఈ హ్యూమనాయిడ్ పరుగుల నేపథ్యంలోనే కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరమనిషి మనిషి అవుతాడా? ఎందుకంటే ఆండ్రాయిడ్ మనుషులకు ఆకలి గురించి తెలియదు కానీ వంట చేయగలరు, శుచి గురించి తెలియదు కానీ ఇంటిని శుభ్రం చేయగలరు, మనసు మమత తెలియదు కానీ మనిషికి తోడుగా ఉండగలరు. సృష్టికి ప్రతి సృష్టిగా తయారవుతున్న మనుషులు వీరు. అందుకే జపాన్, రష్యా, చైనా సహా చాలా దేశాల్లో హ్యూమనాయిడ్లపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మానవ ప్రతిరూపాలు వచ్చే దశాబ్దాల్లో అన్నీ ఆలోచించి అందర్నీ పలుకరించగలుగుతాయని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు రోబోలంటే మర యంత్రాలు కాదు, సాటి మనుషులే అనుకోవాలి. రానున్న రోజుల్లో హ్యూమనాయిడ్లకు కృత్రిమ మేధను జోడించి ఆధునిక మానవుడికి సరికొత్త రూపం ఇవ్వాలనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. నిజమైన ఆండ్రాయిడ్లను అవతార్లుగా తయారు చేసే ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నారు. రష్యన్ కోటీశ్వరుడు దిమిత్రీ ఇట్సుకోవ్ 2045 ఇనిషియేటివ్ పేరుతో ఈ పరిశోధనలకు దన్నుగా నిలుస్తున్నాడు. మనిషి యంత్రం కలగలిసిన సైబోర్గ్లను నిజ జీవితంలోనూ రూపొందించాలని ఆయన కలగంటున్నాడు. 2045 నాటికి లక్ష్యాన్ని చేరుకోవడమే 2045 ఇనిషియేటివ్ ఉద్దేశ్యం. 2011లో ఈ ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం 4 దశల్లో కృత్రిమ శరీరంతో కొత్త యంత్రుడిని తయారు చేయబోతున్నారు. ప్రాజెక్టు కోసం 30 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. మొదటి దశగా 2020 నాటికి ఓ కృత్రిమ శరీరంలోకి మానవ మేధను ప్రవేశపెడతారు. 2035 కల్లా ఆ మేధ ఆధారంగా అందుకనుగుణంగా శరీరంలో కదలికలు తెస్తారు. 2045 నాటికి పూర్తిగా మనిషిని పోలిన రోబో సిద్ధం అవుతాడు. ఆ యంత్రుడు క్షణాల్లో ఎక్కడికైనా వెళ్లగలడు. దిమిత్రీ ఇట్సుకోవ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు సరైన ఫలితాలిస్తే ఆధునిక చరిత్రలో అదో అద్భుతమవుతుంది. ఇలా మరమనిషికి ఉన్న నిర్వచనమే మారిపోతున్న పరిస్థితుల్లో వాటిని రోబోలు అని పిలవడం మానేయాలంటోంది టెక్ ప్రపంచం. అయితే శాస్త్ర సాంకేతిక పరంగా మనిషి ఎంత ఎదిగినా, జీవశాస్త్రాన్ని అవపోసన పట్టి కృత్రిమ దేహాలను రూపొందించినా సామాజికంగా ఎన్నో అవరోధాలుంటాయి, ఎన్నో అభ్యంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. అవన్నీ దాటుకొని ఈ అత్యాధునిక సాంకేతికత రేపటి ప్రపంచాన్ని ఏ వైపు తీసుకువెళ్తుందో చూడాలంటే భవిష్యత్తు కోసం ఎదురుచూడడం తప్ప చేసేదేం లేదు.